మన ప్రాణములు అన్నాడు. ఈరోజు వార్తల్లో మనం చూస్తే 24 రాత్రి 2:30 గంటలకి కర్నూలులో బస్సు కాలిపోయింది. అది హైదరాబాద్ నుండి బెంగళూరు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నటువంటిది. దీపావళికి వచ్చి ఇంటి దగ్గర ఉండి కుటుంబాలలో ఉండి ఆనందముగా సంతోషముగా ఉండి వారు గడిపి తిరిగి వెళ్తున్నటువంటి తరుణం అది. అదిగో మరి బ్లాస్ట్ అయిపోయింది, అగ్నితో కాలిపోయింది. అది అగ్నితో కాలిపోయింది. ఒక బైక్ ఉన్నటువంటి పిల్లాడు, ఒక బైక్ మీద వెళ్తున్న ఆ యొక్క కుర్రోడు ముందెళ్తున్నాడు. ఈ బైక్ వచ్చేసి ఇదిగో మరి బస్సు కింద వెళ్ళిపోయింది. ఈ బస్సు కింద దాదాపుగా కొంత దూరం అలాగా వెళ్ళిపోయింది అంట బ్రేకులు. ఎదుగో మరి ఐరన్ కనుక ఈ బైక్ ఐరన్ తో ఇనుముతో ఫైర్ అయిపోయి అది కాలిపోయింది, బస్సు కాలిపోయింది. అందులో 20 మంది సజీవ దహనం అయిపోయారు. ఇలాగ ఘోరమైనది. తమ ప్రాణములు పోగొట్టుకున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. తెలియదు, వారు అనుకున్నారు గమ్యము చేరిపోతామని. లేఖనుడు అక్కడ పొంచి ఉన్నాడు. అక్కడ ఒక పాయం ఉన్నది, మరణ పాయం ఉన్నది. ఈ దినాన్ని మనం చూస్తే ఇదిగో 10 నెలల జీవితంలో దేవుడు ఎంతగానో ఆయన ఇదిగో మరి 9 నెలలు కాపాడి ఈ 10వ నెలలో 25వ తారీఖు వరకు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. వారికంటే యోగ్యులు మరి కాదు కానీ, వారికంటే బలవంతులు కాదు కానీ, వారికంటే అంత సంఘాలు కాదు కానీ కేవలము దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఆయన కాపాడుతున్నాడు. నీ ఓర్పు చేత నీ ప్రాణమును కాపాడుకుంటావు. నీ ఓర్పు చేత నీ కుటుంబాన్ని ప్రాణములను కాపాడుకునే స్థితి ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితులు దేశంలో కనబడుతున్నాయి తెలుసా? ఇంతలో కనబడి అంతలో ఆవిరి వంటి జీవితాలు కనబడుతూ ఉన్నాయి. ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఎంతో మంది యాక్సిడెంట్ల వల్ల, ఎంతో మంది హార్ట్ అటాక్ల వల్ల, ఎంతో మంది భయంకర మరణాలు కనబడుతూ ఉన్నాయి. కనుక మనము దేవుని మాట వినకపోతే నష్టపోతాం. దేవునికి స్తోత్రం. మన ప్రాణములు సకల మార్గములు దేవుని వశములో ఉన్నాయి. తొందరపడద్దు. యత్నకారుడు అంటాడు, నా ప్రాణమా నీవేలా తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ. తన ప్రాణము తొందరపడుతుంటే దేవుడి వైపు చూశాడు. ఎవరి వైపు చూస్తున్నావు? ఇదిగో నీ ప్రాణము తొందరపడతా ఉంటే ఆ లోకం వైపు పరిగెత్తుతున్నావా? ఆ లోకాశల వైపు పరిగెత్తుతున్నావా? ఆశల వైపు పరిగెత్తుతున్నావా? ఆ కోరికల వైపు పరిగెత్తుతున్నావా? ఈ లోక పరిస్థితుల్లో పరిగెత్తుతున్నావా? అపాయము దాగి ఉంది. దానిని తప్పించడానికి ఎవరు లేరు. ఈ దినాన మనము దేవుని యొక్క ప్రేమ చొప్పున ఈ దినాన అంటున్నాడు, నీ ఓర్పు చేత నీ ప్రాణములను దక్కించుకుంటా.